అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మూల గ్రంథాలైనటువంటి రామాయణ భారత భాగవతాల గురించేటువంటి విషయాలని ఏదో కథలుగా వినటానికే కాకుండా ఆ కథలలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి, ఈ విరాట్ పురుషుడు ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని మూల ప్రకృతిని సృజించిన తర్వాత ఈ మూల ప్రకృతిలోంచి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని సృష్టించిన తర్వాత లోక సంరక్షణార్థము ఆయన ఎన్నో అవతారాలు ఎత్తటం జరిగింది. ప్రతి అవతారంలో కూడా విరాట్ పురుషుడు తన పక్కన ప్రకృతి లేకుండా మాత్రం రాలేదు. ప్రకృతి స్వరూపం ఏదో ఒక విధంగా ఆయన అనుసరిస్తూనే వచ్చింది. ఒక విధంగా చెప్పాల్సి వస్తే బ్రహ్మగా తీసుకుంటే ఆ ఒక బ్రహ్మే తన పక్కనుండి సరస్వతి ప్రకృతి అనేటువంటి విషయాన్ని, ఆ సరస్వతియే ప్రకృతి అనేటువంటి విషయం ఆయనకే తెలియదు. అలాగే విష్ణువుని తీసుకుంటే క్షీరసాగరంలో నుంచి ఆవిడ పుట్టింది అని చెప్తున్నారు. కానీ వాల్మీకి రామాయణంలో ఇటువంటి మాటలు ఏవి కూడా వాల్మీకి మహర్షి ఆది కావ్యంలో రాయలేదు. క్షీరసాగరంలో నుంచి లక్ష్మీ చంద్రుడు పుట్టినట్టుగా మాత్రం ఆయన రాయలేదు. ప్రకృతి తాలూకు ప్రతిరూపమే లక్ష్మి అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నటువంటి విషయం తప్పితే క్షీరసాగరంలో నుంచి పుట్టింది, క్షీరసాగరాన్ని మననం చేస్తుంటే పుట్టింది, ఆవిడతో పాటు చంద్రుడు పుట్టాడు కనుక చంద్రుడికి ఆవిడకి సోదరుడు అవుతాడు అని ఇలాంటివన్నీ కూడా వీళ్ళెవరో కల్పించి చెప్తున్నటువంటి విషయాలే తప్పితే ఇటువంటి విషయాలు ఏవీ కూడా మూల గ్రంథమైనటువంటి ఆది కావ్యమైనటువంటి రామాయణంలో వ్రాయబడలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఈ పుక్కుట పురాణాలుగా వచ్చినవన్నీ కూడా లోక ప్రసిద్ధం చెందాయి తప్పితే ఆ ఒక్క వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ రామాయణంలో రాముడికి చెప్తూ క్షీరసాగర మందరాన్ని గురించి చెప్తూ అందులో నుంచి ఈ యొక్క అప్సరసలు, అందులో నుంచి మేరుజాతి గుర్రము, ధన్వంతరి, ఇలా అమృతము వచ్చాయి అనేటువంటివే చెప్పుకొచ్చారు. కానీ కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, చంద్రుడు వచ్చాడు, లక్ష్మి వచ్చింది అని ఇలాంటివేవి కూడా దాంట్లో చెప్పలేదు. ఆది కావ్యం అయినటువంటి రామాయణంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా రాయలేదు. పోతే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది అది వాళ్ళకి తెలియవలసిన విషయమే తప్పితే ఇది ఎవరు కూడా ఏ గ్రంథము అంటే రామాయణంలో లేవు ఇవి కూడాను. కనుక ఇక్కడ సీత రాముడి పక్కన ఉన్నా కూడా రాముడు విరాట్ పురుషుడి తాలూకు అవతారమైతే
సీత ప్రకృతి ప్రతిరూపము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. అలాగే కృష్ణావతారంలో ఈ ప్రకృతి, ఈ యొక్క సప్తమాత్రికలు కలిసి ఈ యొక్క అష్టభార్యలుగా కృష్ణుడికి ఉండటం జరిగింది అనేటువంటి విషయాన్ని, మూల విషయాన్ని గ్రహించాలి తప్పితే అది ప్రకృతి అనేటువంటిది మూల ప్రకృతి, పరాప్రకృతి, అపరాప్రకృతి అనేటువంటివి 3 కింద ఉండి ఈ యొక్క పంచమాతృకలు అనేటువంటి మాతృకలతో కలిపి 8 కింద ఈ ప్రకృతి విరాట్ పురుషుడైనటువంటి ఆ ఒక కృష్ణుడికి వీళ్ళు భార్యలు అంటే భరించేటువంటి వాడు అనేటువంటిదే తప్పితే ఇది దేహ సౌఖ్యానికి సంబంధించినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయంగా భావించాలి. అంత తప్పితే వాళ్ళేదో ఈయనకి బానిసలైపోయినట్టుగా, సత్యభామకి ఈయన సత్యభామ లోడు అయిపోయినట్టుగా ఇలా చెప్పుకుంటున్నారు. కానీ ఇవేమీ కూడా నిజమైనటువంటివి కావు. రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము అని చెప్పేసని ఈ రాధాకృష్ణుల గురించి కూడా చాలా వివిధములైనటువంటి వర్ణనలు ఉన్నాయి. ప్రకృతే ఆ ఒక్క పరమాత్మతో ఉన్నది కనుక రాధాకృష్ణులకి వివాహమైందా కాలేదా, రాధ మేనత్త కూతురా అని ఇలా వాదనలు చేసే కన్నా ఈ ఒక్క రాధ అనేటువంటి ఆమె ప్రకృతి స్వరూపమే, పరమాత్మ పక్కన ఉన్నటువంటిది ప్రకృతే అనేటువంటి విషయాన్ని గ్రహించిన నాడు ఇటువంటి విభేదాలన్నింటినీ కూడా మర్చిపోవటం అవుతుంది. ఒకే ప్రకృతిలో నుంచి పురుషతత్వము, స్త్రీతత్వము అనేటువంటివి 2 కూడా వచ్చాయి తప్పితే పురుషుడు వేరుగాను, స్త్రీ వేరుగాను అనేటువంటిది ఈ యొక్క ప్రకృతిలో లేదు. విరాట్ పురుషుడు తన ఆత్మని పంపించేటప్పుడు కూడా ఆత్మకి కూడా స్త్రీ పురుష భేదం అనేటువంటిది ఏమీ ఏర్పాటు చేయలేదు. ఇది స్త్రీ ఆత్మ, ఇది పురుషాత్మ, స్త్రీ ఆత్మ స్త్రీలోకే వెళ్ళాలి, పురుషాత్మ పురుషుల్లోకే వెళ్ళాలి, ఇది పొలాటిస్ మార్చుకోవటానికి వీల్లేదు అనేటువంటిది ఇలాంటిది ఎక్కడా కూడా వేదంలో చెప్పబడలేదు. ఆత్మ అంతటా నిండి ఉన్నది. ఈ ఉపాధులు వస్తూ ఉంటాయి, ఉపాధులు నశిస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. ఇలా పుట్టటము నశించటం అనేటువంటి దీనికి ఈ ఒక కాలచక్రానికి పుట్టించేటువంటి వాడు బ్రహ్మ అయితే మధ్యలో కొంతకాలం ఈ ఉపాధులన్నీ కూడా పెరగటానికి కావలసినటువంటిది చూసేటువంటి వాడు విష్ణువు అయితే లయకారికుడుగా మహేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని విరాట్ పురుషుడు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి ఈ 3 ప్రతిరూపాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏ జంతుజాలాల్లో కానీ, ఏ స్థావర జంగమాల్లో కానీ వేటిలోని లేనటువంటి విశేషం ఏంటంటే మానవుడిలో మాత్రమే జ్ఞానము విపరీతమైనటువంటి, అంటే జ్ఞానము కొంతవరకు బాగుంది, తర్వాత విపరీతమైనటువంటి పరిస్థితులకు వచ్చింది అన్నట్టుగాను ఏ మానవుడు జ్ఞానాన్ని సంపాదించి ఆ ఒక్క జ్ఞానంతో ఆత్మ అనేటువంటి వస్తువుని తెలుసుకుని జీవుడు, ప్రాణము అనేటువంటివి ఇవి ఉపాధుల్లోకి ఎలా ప్రవేశిస్తాయి అనేటువంటి శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాలన్నింటినీ కూడా నేర్చుకుని
చదువు పూర్తిగా చదివిన తర్వాత కాకరకాయల్లా కీకరకాయ అయిందన్నట్టుగా వీడిలో ఈ లింగభేదము అనేటువంటి ఈ స్త్రీ పురుష తత్వము అనేటువంటిది నరాల జీర్ణించుకుపోయి నరుల్లో నుంచి నారీ వచ్చిందని ఇలా శబ్దాలు ధాతు ప్రక్రియలు అన్నింటినీ తీసుకుంటూ వాటి మీద మోహాలని పెంచుకుంటూ మోహార్ణవ భ్రాంతించింది చరించుచుండుగాని పరమార్థంపైన నీ అందుదా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసి అది కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క స్త్రీ పురుష భేదాలను చూపించుకుంటూ ఈ మోహంలో ఇరుక్కుపోయి ఈ మోహాల్లో కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు తప్పితే ఆత్మ అంతటా నిండి ఉన్నది. ఆత్మ పరిజ్ఞానమే ఈ యొక్క ఉపాధుల తాలూకు జ్ఞానము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అహంకారము అనేటువంటి దాంతో ఇతను పెరగటం ప్రారంభించినటువంటి ఈ యొక్క క్రియా విశేషణాలను తీసుకునే ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించటం జరిగింది. ఈ వాల్మీకి మహర్షి ఆది కావ్యాన్ని రాసేటప్పుడు ఇక్కడ ఈ నిషాదుడు అనేటువంటి ఈ బోయవాడు తన తాలూకు బాణంతో ఆ ఒక మగపక్షిని కొట్టడం జరిగింది. మగపక్షి అనేటువంటిది జీవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఒక కిరాతకుడుగా ఉన్నటువంటి వాడు వృత్తే పక్షుల్ని కొట్టుకుని జీవించేటువంటి వాడు అటువంటి జీవనాన్ని సాగించినటువంటి లేకపోతే కొంతకాలము అటువంటి జీవన ప్రక్రియలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ఒక పక్షి పడిపోగానే ఆయనలో విషాదం వచ్చేసిందా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా ఆలోచించవలసింది. మా నిషాద ప్రతిష్టాత్వ మగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథనాదేశక మవధీ మోహితం అనేటువంటి ఈ శ్లోకం ఆయన రామాయణానికి మొట్టమొదటి శ్లోకమైంది అని చెప్పేశారు అనటంలో ఆ ఒక్క మగపక్షి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఒక్క మగపక్షి నీవు సంహరించావు. ఆ సంహరించటం మూలంగా ఈ ఒక్క వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతోంది. అంటే పురుషుడనేటువంటి వాడు విరాట్ పురుషుడు ఉన్నంతసేపు మాత్రమే ఈ ఒక్క వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ విరాట్ పురుషుడు తన తాలూకు స్థితిలో నుంచి ఆయన గతిలోకి వెళ్ళిపోతారో అప్పుడు ఈ ప్రకృతి తత్వం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ప్రకృతి అనేటువంటిది నిరంతరము కూడా మారేటువంటిదే తప్పితే ఇది స్థిరమైనది కాదు ప్రకృతి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామాయణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఋతువులు కాలాలు ఎలాగైతే మారుతూ వస్తున్నాయో ఈ మార్పు కాలంలో ఎలా కనిపిస్తుందో ఈ యొక్క ప్రకృతి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. వర్షాకాలంలో వర్షం పడుతుంది, శీతాకాలంలో చలి వణికిస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది. ఇలాగే ఈ యొక్క ఋతువుల్ని బట్టే మిగిలినటువంటివన్నీ కూడా ఈ యొక్క ప్రభావం ఈ యొక్క ఉపాధులన్నింటి మీద కూడా జంతువులు కానీ
స్థావరాలు కానీ జంగమాలు కానీ వేటి మీదైనా సరే ఈ యొక్క ప్రకృతి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. ఇది గ్రహించలేక నేను ఇవాళ నుంచి చాలా కఠినంగా ఏదో పని చేసేస్తాను అని అన్న తర్వాత 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు ఆ పనిలో కొన్ని మార్పు చేర్పులు చేయాల్సి వస్తుంది. కారణం దీనికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారటం మూలంగా ఆ 2 రోజులు సహకరించినటువంటి ఆ కాలం తర్వాత సహకరించకపోవటం మూలంగా తాను పెట్టుకున్నటువంటి నియమాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించకుండా ఈ యొక్క మనిషి ఇంత జ్ఞానాన్ని సంపాదించి ఏ ఒక్క ఉపాధులలోనూ కూడా లేనటువంటి విషయం ఏంటంటే తను ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి జీవన్ముక్తుడు కావాలి అంటే పుట్టటం, పెరగటం, నశించటం అనేది లేకుండా ఈ యొక్క చావు పుట్టుకలు లేనటువంటి స్థిరమైనటువంటిది కావాలి అని చెప్పేసని భ్రమించి మాయలో పడి ఈ మాయ మూలంగా పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, క్రతువులు, దానాలు ఇలాగా వీటిలో పడిపోయి అజ్ఞానం అనేటువంటి అవిద్యలోకి జారిపోకుంటూ ఆ యొక్క మోక్షము అనేటువంటిది ఏదో వచ్చేస్తే ఆ మోక్షం మూలంగా తనకేదో వచ్చేస్తుంది అనేటువంటిది ఆశించి ఆ మోక్షము అనేటువంటి దాన్ని ఆశించి రోజువారీ చేసేటువంటి పనులలో కూడా మార్పు చేర్పులు చేసుకుంటూ తను ఏదో ఆదర్శంగా ఉండాలని వేమన గారు చెప్పినట్లుగా తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టుగా తను ఎన్ని రంగు బట్టలు కట్టుకున్నప్పటికీ కూడా ఆ రంగు బట్టలన్నీ కూడా ఇక్కడ మనం ప్రకృతిలోంచి తయారు చేసుకున్నవే తప్పితే అది ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచో దేంట్లో నుంచో ఆకాశం కూడా ప్రకృతి తత్వం మీదకి ఉన్నవంటిదే అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ యొక్క తెల్లగా ఉన్నటువంటి దానికి ఒక కాషాయ రంగో, ఒక నల్ల రంగో, లేకపోతే ఒక పచ్చ రంగో వేసుకున్నంత మాత్రం చేస్తున్నా ఇవాళ నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు ఉపాధుల మీద పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించలేకుండా తను ఏదో శుద్ధబద్ధుడిగా ఉండాలి అని అనుకోవటం దీనంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కాషాయ బట్టలు కట్టేసుకుని ఏదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, సంసారంలో చంకమూటైతే తప్పింది కానీ సన్యాసిగా ఉన్నప్పుడు కూడా ఈ మూట తప్పలేదు అనేటువంటిది తను కట్టుకోవాల్సినటువంటి బట్టలు అనేటువంటి ఈ మూట మాత్రం పట్టుకెళ్లకుండా ఎక్కడికి తప్పదు కదా. ఇక్కడైతే భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసరి కనీసం ఈ యొక్క బట్టలు 4 కావాలి అనేటువంటిది ఉంటుంది. కౌపీన సంరక్షణార్థం అని చెప్పేసరి గోచేయి పెట్టుకున్నప్పటికీ కూడా ఆ గోచీకైనా సరే 1-2 గోచీలైనా పొద్దునోటి సాయంత్రం ఒకటి కావాలి అనేటువంటి పరిస్థితి మనిషి జ్ఞానానికి గోచరించినటువంటి విషయము. నేను కాషాయ బట్టలు కట్టేసుకుని కాషాంబరి దారిని అయిపోయాను అని చెప్పేశానంటే ప్రకృతిని దాటగలిగాడా? రోజు తీసుకోవలసినటువంటి ఆహారాన్ని తీసుకోవటం మానేస్తున్నాడా? సంసారిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి తన తాలూకు గాలి తీసుకుని ప్రాణవాయువును తీసుకుని తను ఎలాగైతే తన తాలూకు జీవనోపాధిని గ్రహించాడో అలాగే సంసారం నుంచి తను సన్యాసి అయిపోయినంత మాత్రం చేతన
ఈ యొక్క గాలి పీల్చకుండా ఆగిపోతున్నాడా? పోనీ ప్రాణాయామం చేస్తున్నాను అని చెప్పేసి అని ప్రాణాయామంలో ఎంతసేపు ఉంటాడు? ఏదో ఒక సమయంలో మళ్ళీ ఆ ధ్యాన స్థితిలో నుంచి మళ్ళీ సహజ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ తను పీల్చవలసినటువంటి గాలి ప్రాణవాయువు తను తీసుకుంటూ ఉండాలి, నీరు తీసుకుంటూ ఉండాలి. ఈ ఉపాధికి కావలసినవన్నీ కూడా ప్రకృతిలో నుంచే తీసుకోవాలి తప్పితే ప్రకృతిని దాటి ఏమీ తను సాధించేటువంటిది ఏముంది? సంసారికి ఒక సన్యాసికి తేడా ఏంటి? పోనీ సన్యాసిగా మారిన తర్వాత ఇతను ఏదైనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. సన్యాసిగా ఉంటే ఇంకా కొన్ని వేలు లక్షల మందిని పెట్టుకుని తను ప్రబోధించేటువంటి బోధనలు వినాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్పితే వాళ్ళకి వాళ్ళుగా ఆత్మ పరిజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానం ఎంత? ఇలాంటి దాని గురించి ఏమైనా ఏనాడైనా వాళ్ళు ఆలోచించారా? కాషాయ బట్టలు కట్టేసుకుని ఏదో ఒక స్థలంలో కూర్చుంటూ ఒక 10 మంది పోగవగానే అక్కడ ఒక ఆశ్రమం నిర్మించాలి. ఇక్కడుంటే గృహస్థుగా ఇల్లు, అక్కడుంటే ఆశ్రమం అని చెప్పేసి అక్కడ కూడా ఏదో ఒకటి వీళ్ళకి ఎండకి వానకి ఈ యొక్క చలికి అన్నట్టుగా వీళ్ళు బాధపడకుండా ఉండటానికి ఏదో ఒక వాళ్ళకి ఏదో ఒకటి ఆశ్రమం ఉంటూ ఉండాలి కదా. ఇక్కడైతే ఏమో ఇల్లు అంటున్నాము, గృహం అంటున్నాము. భాషా పదాలు మారినప్పటికీ కూడా, శబ్ద భాషా పదాలు మారినప్పటికీ కూడా అక్కడ ఏమంటున్నాం? ఆశ్రమం అంటున్నాం. సన్యాసాశ్రమం అయితేనేంటి, గృహస్థాశ్రమం అయితేనేంటి, ఏదైనా కూడా ఆశ్రమము అనేటువంటి పదాల్లోనే ఉంటుంది అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి ప్రకృతిలో తనేదో పవిత్రమైన వాడిగా, తను ఒక గొప్ప మనిషిగా అన్నట్టుగా తను వెళ్ళి ఒక కాషాయ బట్టలు కట్టేసుకుని ఒక రంగు బట్టలు కట్టుకుని కూర్చున్నంత మాత్రం చేతన ఆయన చుట్టూతా ఒక 10 మంది పోగైపోయి భజన చేసుకుంటూ అన్నట్టుగాను అతనిలో ఉన్న జ్ఞానం ఎంత? అతను సాధించింది ఏమిటి? ఆ సాధించిన దాని మూలంగా అతను పొంది మిగిలిన వాళ్ళకి చెప్పింది ఏంటి అనేటి ఒక ధనవంతుడు ధనాన్ని సంపాదిస్తే 10 మంది బీదవాళ్ళకి పంచిపెడితే అతను చాలా గొప్పవాడు. తను సంపాదించుకున్న ధనాన్ని తిన్ననా పొట్టకి శ్రీరామ రక్ష అన్న ధనవంతుడు తనే ఉపయోగించుకుంటూ ఉంటే దాని మూలంగా లాభం ఏమిటి? అలాగే ఈ ఒక సన్యాసి అయిపోయి ఈయన కూర్చుని పోనీ ఏమన్నా జ్ఞానం సంపాదించాలంటే 4 పుస్తకాలు చదివి ఏదో చెప్పినంత మాత్రం చేతన ఇతను జ్ఞాని అయిపోతాడా? ఈ అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడకుండానే జ్ఞానినని చెప్పేసని రకరకాలైనటువంటి నామధేయాలతో పిలువబడేటువంటి ఈ యొక్క ఉపాధులు దేనికి పనిచేస్తున్నట్టు? అజ్ఞానాంధకారంలో అవిద్యలో మగ్గిపోతున్నాయి తప్పితే అవిద్యని దాటి జ్ఞానంలో ఎంత దూరం వెళ్ళగలుగుతున్నారు? ఆ వెళ్తున్నటువంటి దానిలో ఎంతకాలం ఆహారాన్ని విసర్జించగలుగుతున్నారు? ఏవి వీళ్ళు విసర్జించగలిగేది? నిద్రాహారాలు ఏవి కూడా విసర్జించలేకపోతున్నారే. నిద్రపోవాలంటే ఏసీలు ఉండాలి. ఎంత సన్యాసులైనా కూడా, ఎంత కాషాయ బట్టలు కట్టుకున్నా సరే ఎండ అనేటప్పటికీ ఒక శిష్యుడు ఒక విసిరికర్ర బట్టి విసిరేటువంటి వాడు ఎవరో కూడా ఉండాలి. ఇటువంటి ఉపాధులలో ఉండి వీళ్ళు చెప్పేటువంటి జ్ఞానం ఏమిటి? కనుక ఈ విషయాలను ఆలోచింప చేసుకున్న తర్వాత వాళ్ళు ఏవైనా చెబితే వాటిని మనలాంటి వాళ్ళము వినటానికి చెయ్యటానికి అనేటువంటిది. కనుక ఈ యొక్క వాల్మీకి మహర్షి తన పాత జీవితంలో నుంచి మారి ఋషిగా మారినప్పుడు, వాల్మీకి మహర్షిగా మారినప్పుడు ఆయన బ్రహ్మఋషి కాలేదు. వాల్మీకి బ్రహ్మఋషి కాలేదు, మహర్షి మాత్రమే అయ్యారు. మహర్షులు అంటే ఋషుల్లో మహర్షి అయ్యారు తప్పితే
విశ్వామిత్రులాగాను వశిష్ఠుల వారిలాగాను నేనేదో బ్రహ్మఋషినైపోవాలి అని చెప్పేసి నేనేమి తపస్సులు చేయలేదు. నారదుల వారు వచ్చి చెప్పిన తర్వాత విరాట్ పురుషుడు రాముడుగా ఉద్భవిస్తాడు అని చెప్పిన తర్వాత ఆ యొక్క జపం చేస్తూ పుట్టలు పట్టేటట్టుగా వాల్మీకి అనేటువంటి ఆ ఒక పుట్టలుగా అన్నట్టుగా ఆయన జపాన్ని చేస్తూ ఆయన మహర్షి అయ్యారు తప్పితే బ్రహ్మఋషి కాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది. ఇంకా ఈయనలో కామమోహితమైనటువంటి విషయాలేవి కూడా వదలలేదు. ఈ ఋషులలోకి వచ్చేటప్పటికి కూడా బ్రహ్మ ఋషులు, అలాగే మహర్షులు, దేవఋషులు, ఋషులు, ఋషి పుంగవులు అని చెప్పేసి ఇలాగా వీళ్ళలో కూడా విడతీసుకున్నటువంటి వర్గీకరణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోరానటువంటి విషయం. ఎప్పుడైతే ఆహార వ్యవహారాల మీద తన తాలూకు దేహం ఉంటుందో అటువంటి సమయంలో ఈ కామము అనేటువంటి ప్రకృతి తత్వం ఎక్కడి నుంచి వదిలేస్తుంది? ప్రకృతి లోపలే లోబడి ఉంటున్నాడు తప్పితే ప్రకృతికి అతీతంగా ఏమీ వెళ్ళటలేదు. కానీ మనలాంటి వాళ్ళ తాలూకు మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రం చేతన కల్మషం లేనివాడైపోయాడని చెప్పేసాడు అనుకోవటం మన తాలూకు శుద్ధ అవివేకము, అవిద్య అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి విషయాలు తీసుకుని సంఘ సంస్కర్తలైనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో శరత్చంద్ర చటర్జీ అనేటువంటి ఒక నవల రచయిత చాలా గొప్పవాడు. ఆయన శేషప్రశ్న అనేటువంటి ఒక ప్రశ్న అన్నటువంటి ఒక నవలని రాస్తూ అందులో ఆ ఒక కమల అనేటువంటి ఆమె చేత అనిపిస్తాడు. అతని దండము కమండలము ధరించినటువంటి దొంగ సన్యాసి అని చెప్పేసి అని. ఈ విపిన్ బాబు ఇంటికి ఒక అతను కాషాయ బట్టలు కట్టుకుని వస్తూ ఉంటే ఆ కమల అనేటువంటి ఆవిడ చెప్తుంది, ఈ విపిన్ బాబు ఇచ్చేటువంటి కాఫీ తాగట్లేదా, పెట్టేటువంటి పళ్ళు పలహారాలు తినటలేదా, ఏంటి ఈయన మానేసినటువంటిది, కాషాయ బట్టలు కట్టుకుని ఒక దండం పట్టుకున్నంత మాత్రం చేత ఈయనకున్నటువంటి గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ శరత్చంద్ర చటర్జీ సాంఘిక అతను ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగేయటానికి అన్నట్టుగాని ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను కడిగేయటానికి ఆ యొక్క శేషప్రశ్న అనేటువంటి నవల్లో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా రాయటం జరిగింది. అలాగే ఈ యొక్క రామాయణం అనేటువంటిది ఈ మొట్టమొదటి వాల్మీకి ప్రారంభించినటువంటిది మనిషి తాలూకు ఇతివృత్తాన్ని తీసుకుని ఆ మనిషి తాలూకు దేహాన్నే ఈ యొక్క అయోధ్య కింద తీసుకుని దీనికి చక్రవర్తి అయినటువంటి దశరథుడు అనేటువంటి అతన్ని దాని ప్రభువు అనేటువంటి వాడు అంటే ఆత్మగా తీసుకుని ఇదే విషయాన్ని వ్యాస భగవానుడు కూడా అదే చెప్పారు. ద్వారక అంటే దేహమే ద్వారక అని చెప్పేటువంటిది. ఇందులో ఉన్నటువంటి విరాట్ పురుషుడైనటువంటి కృష్ణ పరమాత్మే ఆత్మ. ఇదే విషయాన్ని తీసుకుని భారతం రాసిన, భాగవతం రాసిన వాల్మీకి రామాయణాన్ని రాస్తే వ్యాస భగవానుల వారు భారతాన్ని, భాగవతాన్ని, హరివంశాన్ని, భగవద్గీతని రాయటం ప్రారంభించారు తప్పితే ఇవి కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు. భగవద్గీతలో అర్జున విషాదయోగము అనేటువంటి దాంతో ప్రారంభించి 18 అధ్యాయాలు చెప్పటం రావటం ప్రారంభించింది. ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చేటప్పటికీ ఈయన
ఈ యొక్క విషాదంలో ఏదైతే ఈ యొక్క బోయవాడనేటువంటి వాడు ఆ ఒక కామమోహితమైన క్రౌచమిథునములో పురుషపక్షిని వధించి నీవు అకార్యము చేసేటివి కావున నీవు నశించిపోదువు అని దాని తాలూకు మీద శ్లోకం తాలూకు అర్థము. ఓ మూర్ఖుడా, ఈ యొక్క క్రౌంచ పక్షులు అనేటువంటి వాటిలో ఒక పక్షి అనేటువంటి మగపక్షిని కొట్టి నీవు చాలా తప్పు చేశావు. ఈ తప్పు చేయటం మూలంగా ఈ పూట్లకి నీకు ఆహారానికి ఈ మగపక్షి ఆహారం కావచ్చేమో కానీ తదుపరి నీవు కూడా నశించిపోతావు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మా నిషాద ప్రతిష్ట తమగా అనేటువంటి ఈ యొక్క శ్లోకంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి చెప్పినటువంటిది. ఇది తెలిసి తెలియనటువంటి వాళ్ళు ప్రారంభించగానే విషాదంలో రామాయణాన్ని ప్రారంభించారు అని చెప్పేటువంటిది వస్తే, విషాదంలో రామాయణ గ్రంథాన్ని ప్రారంభిస్తే దశరథుడు ఎందుకు చెప్తారు? ఆయన ముగ్గురు పత్నులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళకి నలుగురు కుమారులు అనేటువంటి ఈ కథాగమనం అంతా కూడా విషాదంలో నుంచి ఎందుకు వచ్చింది? ఈ విషాదము అనేటువంటిది నిషాదుల్లో ఎలా ఉన్నది? వీటన్నింటినీ కూడా ఆలోచించగలిగిన నాడు మనకి రామాయణము అనేటువంటి సద్గ్రంథము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేనప్పుడు రామాయణ అనేటువంటి సద్గ్రంథం మనకి మిగిలేటువంటిది ఏంటంటే అది రాముడి కథగా, రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు, సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళిపోయారు, సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు అనేటువంటిది ఆ విగ్రహాలని పెట్టుకుని మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. పొరపాటుగా ఒక గుళ్ళో రాముడు ఉన్నటువంటి విగ్రహం స్థానంలో లక్ష్మణుని వేసి లక్ష్మణుని తీసి రాముడి స్థానంలో వేస్తే మార్పు ఏమున్నది అని చెప్పగలిగేటువంటి జ్ఞానమైనా మనలో ఉన్నదా? ఆ విగ్రహంలో ఈ మార్పు జరిగినది, రాముడంటే ఇలా ఉన్నాడు అనేటువంటిది. అక్కడ ఉండటానికి 3 విగ్రహాలు ఉంటాయి. ఆ 3 విగ్రహాల్లో ఒక విగ్రహం స్త్రీ విగ్రహం సీత అని చెప్పేసి అంటున్నాము. మిగిలిన 2 విగ్రహాలు కూడా రాముడు, లక్ష్మణుడు అంటున్నాము. వీటిలో ఉన్నటువంటి తేడా ఏమిటి? ఈ విగ్రహంలో ఉన్నటువంటి తేడాలైనా మనకున్నటువంటి పరిజ్ఞానంలో, మనకున్నటువంటి జ్ఞానములో వాటిలో ఉన్నటువంటి భేదమేమైనా మనం గ్రహించగలుగుతున్నామా? ఎడమవైపున ఉన్నటువంటి సీతను తీసుకొచ్చి కుడివైపున ఉన్న సీతను తీసుకొచ్చి ఎడమవైపున మారిస్తే ఎందుకు మార్చారో కూడా మనకు తెలియదు. ఆ గుడికి వెళ్తాం, కొబ్బరికాయలు కొడతాం, హారతి కర్పూరాలు వెలిగిస్తాం, పూజలు చేస్తాము. ఇది మనకున్నటువంటి అవిద్యలో ఉన్నటువంటి పరిజ్ఞానము అనేటువంటిది గ్రహించి ఆ యొక్క వెంకటనాథుడు మనకి నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ రామాయణంలో మొదటి శ్లోకమైనటువంటి దాన్ని ఎందుకు వాల్మీకి మహర్షి అలా రాశారు అనేటువంటి విషయాన్ని మన జీవిత కాలం అంతా కూడా మనం ఆలోచించినా కూడా అందులో మొట్టమొదటి ఆ అక్షరాలు కూడా మనకు అర్థం కానటువంటి వేదాంతానికి సంబంధించినటువంటి విషయాలు, ఆ యొక్క వేదానికి సంబంధించినటువంటి పరిజ్ఞానంలో ఉన్నటువంటివని తెలుసుకున్న నాడు ఆ యొక్క వెంకటనాథుడితో పాటు ఆ అయ్యప్ప మనం అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్య.